హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఏంటి బాక్సెస్ చూపిస్తున్నాను అనుకుంటున్నారా? నేను రీసెంట్గా మీషోలో కొన్ని కిచెన్ ఐటమ్స్ అయితే తీసుకున్నాను. వీటి క్వాలిటీ ఎలా ఉందో కూడా నాకు తెలియదు. సో ఇప్పుడు అన్బాక్సింగ్ చేసి ఈ బాక్సెస్లో ఉన్న ఐటమ్స్ అన్నీ ఎలా వచ్చాయో చూద్దాము. ఫస్ట్ థింగ్, చాపింగ్ బోర్డు. నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను చాపింగ్ బోర్డ్ ఒకటి తీసుకోవాలని. ఫైనల్లీ ఇప్పుడైతే కుదిరింది. కాస్ట్ కూడా చాలా తక్కువేనండి. వెజిటేబుల్స్ కానీ ఆనియన్స్ కానీ కట్ చేసుకోవటానికి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఆల్మోస్ట్ ప్రతి ఇంట్లో ఈ ఐటెం అయితే ఉండే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఏం ఐటెం తీసుకున్నామో చూద్దాము. మీషోలో చూసినప్పుడు ప్రైస్ చాలా తక్కువగా అంటే రీజనబుల్గా ఉంది. అలాగే కిచెన్లో కూడా యూజ్ అవుతుంది కదా అని ఆర్డర్ అయితే చేసేసాను. ఇన్ కేస్ బాగాలేకపోతే ఏమవుతుంది, రిటర్న్ పెట్టేయచ్చు కదా అని ఆర్డర్ అయితే పెట్టాను. ఇక్కడ మా అర్జున్కి అదేదో టాయ్లా అనిపించి ఇవ్వమని అడుగుతున్నాడు. ఒక్క నిమిషం నాన్న వీడియో చేసేసి ఇస్తానంటే సైలెంట్గా ఉన్నాడు. ఈ యాపిల్ కటర్ అయితే మిడిల్లో యాపిల్ పెట్టి కిందికి ప్రెస్ చేస్తే పీసెస్ అన్నీ ఈవెన్గా కట్ చేసుకోవచ్చు. నైఫ్తో కట్ చేసే బదులు ఇది యూస్ చేస్తే ఈజీగా పని అయిపోతుంది. నెక్స్ట్ ఐటెం వచ్చేసి మా అర్జున్ చూడండి, వాడికి ఇచ్చేసానని హ్యాపీగా చూపిస్తున్నాడు. నెక్స్ట్ అయితే డ్రై ఫ్రూట్ కటర్. డ్రై ఫ్రూట్స్ స్మాల్గా ఉంటాయి కాబట్టి కట్ చేయడం కష్టం అవుతుంది, టైం కూడా కొంచెం ఎక్కువ పడుతుంది. సో ఇలాంటిది ఒకటి ఉంటే డ్రై ఫ్రూట్స్ ఈజీగా కట్ చేసుకోవచ్చు. దీంట్లో మిడిల్లో ఒక బ్లేడ్, కింద చూసారు కదా స్మాల్గా 4 బ్లేడ్ టైప్లో ఇచ్చారు. నట్స్ అందులో వేసి క్లోజ్ చేసి స్క్రోల్ చేస్తే చాలా స్మాల్గా పీసెస్లా కట్ అవుతాయి. దీని ప్రైస్ వచ్చేసి 85కి తీసుకున్నాను నేను. నెక్స్ట్ ఐటెం వచ్చేసి ఆయిల్ డిస్పెన్సర్ బాటిల్స్. ఈ 2 బాటిల్స్ నేను 131కి తీసుకున్నాను. క్వాలిటీ కూడా చాలా బాగుంది. మనం వంట చేసేటప్పుడు ఆయిల్ ఎక్కువగా పడకుండా ఇలాంటి బాటిల్లో వేసుకొని వాడుకుంటే ఆయిల్ అనేది మనకు కావాల్సినంత వేసుకోవచ్చు. ఇలా చిన్న హోల్ టైప్లో ఉండే ఒక క్యాప్ ఇచ్చారు. ఆయిల్ వేసుకోవాలన్నప్పుడు అది ఓపెన్ చేసి తర్వాత క్లోజ్ చేసేసుకోవచ్చు. సో ఈ బాటిల్స్ అయితే చాలా బాగా నచ్చాయి నాకు. స్టీల్ జార్ యూస్ చేస్తే క్లీనింగ్ కొంచెం కష్టం అవుతుంది. ఇలాంటి డిస్పెన్సర్ బాటిల్స్ వాడితే క్లీనింగ్ ప్రాబ్లం కూడా కొంచెం తగ్గుతుంది. నెక్స్ట్ ఐటెం ఏంటో చూద్దామా. మా అర్జున్ అల్లరితో అసలు వీడియో కూడా చేయనివ్వటం లేదు. వాడు చూపిస్తాను అని అల్లరి చేస్తుంటే ఇంకా పక్కన కూర్చోబెట్టుకున్నాను. ఇది వచ్చేసి ఎయిర్ టైట్ కంటైనర్స్. ఇవి టోటల్ 6 అయితే వచ్చాయి. ఈ 6 నేను 258కి అయితే తీసుకున్నాను. ఇవైతే ప్రతి ఒక్కరి ఇంట్లో చాలా యూస్ఫుల్గా ఉంటాయి. ఎందుకంటే డ్రై ఫ్రూట్స్ వేసుకోవడానికి కానీ, ఇంకా ఆవాలు జీలకర్ర ఇలాంటివి వేసుకోవడానికి కానీ, పప్పులు ఏమైనా వేసుకోవడానికి కానీ చాలా బాగా యూజ్ అవుతాయి. మీకు ఇవన్నీ నచ్చి పర్చేజ్ చేసుకోవాలనిపిస్తే వీటి లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే యాడ్ చేస్తాను. మీరు ఈజీగా షాప్ చేసుకోవచ్చు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ టైం ఇంకో వీడియోతో మీ ముందుకి వస్తాను. అంటిల్ టైం, బాయ్ బాయ్.